నల్గొండ జిల్లా బీజేపీ జిల్లా ప్రధాన కార్యాలయంలో ఓబీసీ మోర్చా రాష్ట్ర శాఖ పిలుపు మేరకు ఓబీసీ మోర్చా నల్గొండ జిల్లా అధ్యక్షులు పిట్టల శ్రీనివాస్ ముదిరాజ్ అధ్యక్షతన ఓబీసీ మోర్చా సామాజిక సమ్మేళనం నిర్వహించడం జరిగింది। ఈ కార్యక్రమంలో నల్గొండ పార్లమెంటుకు సంబంధించిన 4 అసెంబ్లీలు మిర్యాలగూడ, నాగార్జునసాగర్, దేవరకొండ మరియు నల్గొండల ఓబీసీ మోర్చా మండల కార్యవర్గాలతో బీసీ సమ్మేళనం నిర్వహించడం జరిగింది। ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు పాల్గొని కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు। నల్గొండ జిల్లా బీజేపీ ప్రధాన కార్యాలయంలో ఓబీసీ మోర్చా రాష్ట్ర శాఖ పిలుపు మేరకు ఓబీసీ మోర్చా నల్గొండ జిల్లా అధ్యక్షులు పిట్టల శ్రీనివాస్ ముదిరాజ్ అధ్యక్షతన ఓబీసీ మోర్చా సామాజిక సమ్మేళనం నిర్వహించడం జరిగింది। ఈ కార్యక్రమంలో నల్గొండ పార్లమెంటుకు సంబంధించిన 4 అసెంబ్లీలు మిర్యాలగూడ, నాగార్జునసాగర్, దేవరకొండ మరియు నల్లగొండల ఓబీసీ మోర్చా మండల కార్యవర్గాలతో బీసీ సమ్మేళనం నిర్వహించడం జరిగింది। ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు పాల్గొని కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు। దేశానికి భారత ప్రధాని చేస్తున్నటువంటి నిరంతర కృషిని కొనియాడారు। ముఖ్యంగా బీసీ బిడ్డైన ప్రధాని మోదీ సామాజిక న్యాయం కోసం అతని మంత్రివర్గంలో అత్యధికంగా 27 మందికి స్థానం కల్పించి తన సామాజిక న్యాయం చాటారు మరియు బీసీలను అన్ని రకాలుగా అభివృద్ధి పరచడానికి ప్రధాని మోదీ విశ్వకర్మ యోజన క్రింద 18 రకాల చేతి వృత్తిదారులకు ఎలాంటి పూచీకత లేని రుణ సదుపాయాలను కల్పిస్తూ తనకు బీసీల పట్ల గల ప్రత్యేక శ్రద్ధ చూపించారు మరియు ఏ రాజకీయ పార్టీ చేయని సాహసం తెలంగాణకు బీసీ వ్యక్తిని సీఎంగా ప్రకటించి బీసీల ప్రక్షాళన కోసం చూపిన ఆదరణని నిరూపించుకున్నారు। బీజేపీ నల్గొండ జిల్లా అధ్యక్షులు నాగం వర్షితరెడ్డి మాట్లాడుతూ మరొకసారి మోదీ గారు ప్రధాని కావడం 100కు 200% రుజువైందని, బీజేపీకి వచ్చే 400 స్థానాలలో నల్గొండ పార్లమెంట్ ఉంటే మన నల్గొండ అభివృద్ధి చెందుతుందని, ప్రతి ఒక్క బీసీ బిడ్డ ఐక్యమత్యంగా కమలం పువ్వు గుర్తుపై ఓటు వేసి శానంపూడి సైదిరెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ప్రతి ఒక్కరిని ఆయన వేడుకున్నారు। నల్గొండ పార్లమెంట్ పరిధిలో జరుగుతున్న సమావేశానికి అధ్యక్షుడు వహిస్తున్న పిట్టల శ్రీనివాస్ గారు, అలాగే ఓబీసీ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మిత్రుడు ఈశ్వరప్ప గారు, అలాగే కార్యదర్శి రాజు గారు, అలాగే ఇది ఎన్నికలప్పుడు మొదటిసారి ఇంతకుముందు ఒకసారి వచ్చినాను లెసన్ చెప్పిన టీచర్ లేకుండా అందరూ ఒకడు అమ్మేమన్నా చేసి పెట్టి తిందామని ఒకడు ఇక లాస్ట్ క్లాస్ చెప్పడం అంటే టీచర్కు పరీక్షనే ఉంటుంది, ఇంకోటి కూడా ఉంటుంది కదా మాట్లాడే అందరూ అన్నీ చెప్తారు, మనకి నేనేం చెప్పాలి మీకు మాట్లాడిన కాక నేను చెప్పాలి వాళ్ళకి, లేకపోతే అందరూ ప్రోడక్ట్ అన్ని చెప్పి పరిస్థితి పాపం। అందుకే చాలా మంది ముఖ్య అతిథులు మొదటినే మాట్లాడి వెళ్ళిపోతారు అన్ని పంచాయతీ। ఏదైనా ఇక నల్గొండ పట్టణంలో ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో ముఖ్యంగా కార్యకర్తలు ఇంతమంది రావడం, కంపెనీ వేసినట్టున్నాడు, మీటింగ్ ఏర్పాటు చేశారు। ఇది పర్పస్ ఒకటి కాదు, నేను చేతికి నేను కూడా తెలుగు వారు కూడా ఇవాళ